శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. విశ్వాసం. కృష్ణకిషోర్కు ఎంతటి విశ్వాసం ఉందో చూడండి. అతడు ఒకసారి ఇలా అన్నాడు, నేను ఒకసారి భగవన్నామాన్ని స్మరించాను, అది చాలు, నేను పరిశుద్ధుడిని అయ్యాను. ఒకరోజు అరియాదాహ స్నానఘట్టానికి ఒక సాధువు వచ్చాడు. ఆయన్ను మేము దర్శించే విషయంగా ప్రస్తావన వచ్చింది. అప్పుడు హలదారి ఇలా అన్నాడు, పంచభూత సమన్వితమైన పంజరాన్ని చూడటంలో లాభం ఏమిటి? ఈ విషయం తెలిసిన కృష్ణకిషోరు, ఏమిటి, ఒక సాధు సందర్శనలో వనగూరే లబ్ధి ఏమిటనా హల్దారి అడుగుతున్నాడు. ఎవరైనా కృష్ణనామాన్ని లేక రామనామాన్ని జపిస్తే దేహం చిన్మయ దేహం అయిపోతుంది. అటువంటి వ్యక్తి సమస్తాన్ని చిన్మయంగానే గాంచుతాడు. చిన్మయస్యాం చిన్మయధాం. ఒకమారు రామనామం కానీ కృష్ణనామం కానీ జపిస్తే 100 సంధ్యావందనాల ఫలం లభిస్తుంది అని అన్నాడు. కృష్ణకిషోర్ కుమారుడు ఒకడు మరణశయ్యపై రామనామస్మరణ చేశాడు. అప్పుడు కృష్ణకిషోరు, వాడు రామనామాన్ని స్మరించాడు, ఇక దేనికి కలత చెందాల్సిన పని లేదు అన్నాడు. బృందావనంలో ఒకమారు కృష్ణకిషోర్కు దాహం వేసినప్పుడు అక్కడే ఉన్న ఒక నిమ్న కులస్తునితో, నువ్వు శివా అని పలుకుతూ నీరు తోడి ఇవ్వు అన్నాడు. ఆ వ్యక్తి శివనామం ఉచ్చరిస్తూ నీరు తోడిచ్చాడు. అమిత నిష్ఠాగరిష్ఠుడైన కృష్ణకిషోరు ఆ నీటిని తాగాడు. ఎంతటి విశ్వాసం! పూజా మందిరంలో నారాయణ పూజ జరుగుతోందనుకో, పూజ కోసం నైవేద్యం తయారు చేయటం, గంధం తీయటం మొదలైన పనులు సాగుతున్నాయి. అయితే అక్కడ భగవంతుని గురించిన ప్రస్తావనే ఉండదు. వారి మధ్య సంభాషణ ఇలా సాగుతుంది, ఇవాళ ఏం వంట చేద్దాం, బజార్లో మంచి కూరగాయలే దొరకలేదు, నిన్న చేసిన కూర ఎంత రుచిగా ఉందో, ఆ కుర్రవాడు నా పెంతండ్రి కొడుకే, ఒరే ఆ ఉద్యోగంలోనే కొనసాగుతున్నావా? నా హరి వెళ్ళిపోయాడుగా నాయనా. చూడు, పూజా మందిరంలో పూజా సమయంలో ఎటువంటి మాటలు! విశ్వాసరహితంగా ఆచరించే పూజా పునస్కారాలు, జపతపాలు, సంధ్యావందనాది కర్మలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోవు సుమా.